ప్రపంచంలోనే అత్యంత బరువుతో బాధపడుతూ ముంబైలో చికిత్స పొందుతున్న మహిళ యమాన్ అహ్మద్ మరోసారి వార్తల్లో నిలిచారు. యమాన్ సుమారు సగం బరువు తగ్గిందన్న వైద్యుల మాటలను ఆమె సోదరి షైమా కొట్టిపారేశారు. ఇదంతా ప్రచారం కోసం వైద్యులు చేస్తున్న నాటకమంటూ ఫేస్బుక్లో విరుచుకుపడ్డారు. అయితే షైమా ఆరోపణలను వైద్యులు తోసిపుచ్చారు. నిజాలు దాగవని, ఎప్పటికైనా బయటపడాల్సిందేనని స్పష్టం చేశారు. 500 కేజీల బరువుతో క్రేన్ సాయంతో ముంబై సైఫీ ఆసుపత్రిలో చేరిన ఈజిప్టు మహిళ యమాన్ అహ్మద్ క్రమంగా కోలుకుంటున్నారన్న వైద్యుల ప్రకటనను ఆమె సోదరి తప్పుపట్టారు. ఆసుపత్రిలో చేరే సమయానికి ఆమె బరువు 500 కేజీలు కాగా సుమారు 260 కేజీల బరువును తగ్గించినట్టు డాక్టర్ లక్డావాలా బృందం ప్రకటించింది. అయితే ఇదంతా అబద్దమని యమాన్ సోదరి షైమా ఆరోపించారు. యమాన్ బరువు తగ్గుతోందని వైద్యులు చెబుతున్న దాంట్లో నిజం లేదని, అంతా అబద్దమని ఫేస్బుక్ లో వెల్లడించారు. వైద్యులు చెప్పినట్లు ఆమె 240 లేదా 260 కేజీల బరువు తగ్గలేదన్న షైమా నిజాలు దాస్తున్న వైద్యులను ఆ దేవుడే క్షమించాలని అన్నారు. ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. యమాన్కు చికిత్స అందిస్తున్న వైద్యుడు డాక్టర్ లక్డావాలా ఈ ఆరోపణలు కొట్టిపారేశారు. ఆమె చాలా వరకు బరువు తగ్గిందన్న ఆయన ఇప్పుడు కుర్చీలో కూర్చోగలుగుతోందని వివరించారు. ప్రస్తుతం యమాన్ న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడుతోందని, అయితే అది తన పరిధిలో లేని అంశమని పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం యమాన్కు తొలిసారి సిటీ స్కాన్ నిర్వహించారు. సాధారణంగా అంత బరువుగల వ్యక్తులకు సిటీ స్కాన్ చేయడం వీలుపడదు. 200 కేజీల కన్నా తక్కువ బరువు గలవారికే సిటీ స్కాన్ చేసే అవకాశముందని వైద్యులు తెలిపారు. అంటే యమాన్ ఇప్పుడు 200 కేజీల కన్నా తక్కువ బరువు ఉన్నట్టే అని వివరించారు. ఆమె సోదరి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. 36 ఏళ్ల యమాన్ అహ్మద్ను చికిత్స కోసం ఫిబ్రవరిలో ఈజిప్ట్ నుంచి ముంబై తీసుకువచ్చారు. సైఫీ ఆసుపత్రిలో ప్రఖ్యాత బారియాట్రిక్ సర్జన్ ముఫజ్జల్ లక్డావాలా ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స జరుగుతోంది.